వివేకానంద రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు, ఆయన జమ్మలమడుగు నియోజకవర్గానికి కడప ఎన్నికలకు ఇన్ఛార్జ్ అన్నటువంటి విషయం. నిన్న 9:30 ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని ఆయన నిద్రపోయేదానికి పులివెందులు రావడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నటువంటి విషయం ఈరోజు పోస్టుమార్టం రిపోర్ట్లను, ఆ తర్వాత విచారణ జరిగి ఏం తెలుతుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఈ యొక్క హత్యలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు, లోకేష్. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో, చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజలకు, ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కోర్టులో ఉన్నటువంటి నేలమాళిగలో ఉన్నటువంటి గుప్త ధనాన్ని, గుప్త సొమ్ముల్ని, గుప్త జ్యువెలరీని అంతా కూడా గత కొద్ది కాలంగా ఎవ్వరికీ తెలియకుండా తవ్వి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సొమ్ముల్ని విదేశాలకు తరలించడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఆక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా మరికొంత సొమ్ము, కొంత జ్యువెలరీ ఈరోజు కూడా మీ యొక్క అమరావతిలో ఉన్నటువంటి మీ యొక్క అధికార గృహంలో, హైదరాబాద్లో మీకున్నటువంటి కొత్తగా కట్టుకున్నటువంటి రాజప్రాసాదం ఏదైతే ఉందో, పాత భవనాన్ని కూలగొట్టి ఆ రాజప్రాసాదంలో మీరు దాచిపెట్టున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ముందు రోజు రాత్రి కొండపైకెక్కి ఆ కొండపైన దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి కోనేరులో పడవేసినటువంటి ద్రోహానికి తలపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మొత్తం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అతని కొడుకు లోకేష్ కనుసన్నల్లో జరిగినటువంటిది. మీ బ్రతుకే ఒక అబద్ధం, మీ పార్టీ పుట్టుకే ఒక అబద్ధం. నాకు తెలిసి విజయసాయిరెడ్డి గారు మీరు పుట్టిన దగ్గర నుండి నేటి వరకు కూడా ఒక్కసారి కూడా నిజం మాట్లాడేదానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే అబద్ధపు పునాదుల మీద మీరు మీ జీవితాలని, మీ పార్టీని నడిపిస్తున్నారు. ఈరోజు మీ పార్టీ నాయకుడు, మీరు ముఖ్యమంత్రిగా భావించే మీ ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంతం బాబాయ్ చంపబడితే, హత్య గావించబడితే మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? మీడియాల ముందుకు వచ్చి ఈరోజు రాష్ట్రం ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది, ఆయన గుండెపోటుతోటి మరణించాడని చెప్పేసి మీడియాల ముందుకు వచ్చి ముసల కన్నీరు పెట్టావు. మళ్ళీ మధ్యాహ్నానికి రాజకీయ డ్రామా మొదలు పెట్టారు, ప్లేటు ఫిరాయించారు. ఈరోజు రాష్ట్రం గర్వించదగ్గ నాయకుడు వివేకానంద రెడ్డి, ఆయన్ని చంపారు, ఆయన్ని దారుణాతి దారుణంగా చంపించారు. ఈ చంపించిన వాళ్ళలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని చెప్పేసి ఆ రోజు రాజకీయాలలో ఒక మంటని పుట్టించి, ప్రజల్లో ఒక సెంటిమెంట్ ని రేకెట్టించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కంకణం కట్టుకున్నారని చెప్పేసి ఆ రోజు మీడియాల ముందుకు వచ్చి ఎదవ డ్రామాలన్నీ ఆడారు. ప్రజల్లో ఒక సెంటిమెంట్ ని రెచ్చగొట్టారు. ఆ రోజు మాకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేదు, మాకు న్యాయం జరగదు, మా వివేకానంద రెడ్డి గారు చావుకు ఎవరైతే కారణమో వాళ్ళని శిక్షించాలి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అని ఆ రోజు రాజకీయ డ్రామాలు ఆడారు, ముసల కన్నీరు కార్చారు, దొంగ మాటలు మాట్లాడారు, దొంగ నాటకాలు ఆడారు. మరి ఈరోజు మీరే కదా అధికారంలోకి వచ్చింది. 19 ఏళ్లు గడిచాయి. వివేకానంద రెడ్డి గారి చావుకి కారణం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అయితే ఎందుకు ఈ రోజు వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు? ఈ రోజు పోలీసు యంత్రాంగం మీద మీకు అపారమైన నమ్మకం ఉంది, పోలీసు వ్యవస్థ అంతా మీ చేతిలోనే ఉంది. ఈరోజు సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. మీకు తెలియదా? ఒక ముఖ్యమంత్రి సొంతం బాబాయ్ చనిపోతే ఏ విధంగా చనిపోయాడో మీకు తెలియదా? ఆ రోజు ఓట్ల కోసం ప్రజల్లో ఒక సెంటిమెంట్ ని రేకెట్టించి ఓట్లను సంపాదించుకొని అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చారు. అది అబద్ధపు మాటలు కాదా విజయసాయిరెడ్డి? అది అబద్ధపు మాటలు కాదా? సొంతం బాబాయ్ విషయం పక్కకు పెడితే మీరు అన్నారు, సాక్షాత్ భగవంతుడు, ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడి దగ్గర గుప్త నిధులు కాజేశాడు చంద్రబాబు, నారా లోకేష్. పింకు డైమండ్ పోయిందని చెప్పేసి రమణ దీక్షితులతోటి అబద్ధాలు మాట్లాడిపించి మీరిద్దరు కూడా కుంభక్కయ్యి వాటాలు పంచుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీని కించపరచాలా, తెలుగుదేశం పార్టీని గద్దె దింపాలా, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి నుంచి కిందకు లాగాల, నారా లోకేష్ పరువు తీయాలా అన్నట్లుగా గుప్త నిధులు మొత్తం తీసుకెళ్తున్నారు.
అవి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి, హైదరాబాద్ ఇంట్లో ఉన్నాయి, స్విట్జర్లాండ్లో ఆక్షన్లో ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు అని మాట్లాడావు. చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ప్రేమతోటి ప్రజావేదిక కట్టాడు. అది ప్రజల కోసం ప్రేమతోటి కాదు. ఆ ప్రజావేదిక కింద 7 కొండల స్వామివారి దగ్గర కొట్టేసిన గుప్త నిధులన్నీ ఆ ప్రజావేదిక కింద ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రజావేదికను కూల్చేశారు. మరి గుప్త నిధులు తీసుకొచ్చారా? గుప్త నిధులు బయట పడ్డాయా విజయసాయిరెడ్డి గారు? రాజకీయ డ్రామాలు, ప్రజలని మోసం చేశారు, ప్రజలను నయవంచన చేశారు, నమ్మించి గొంతులు కోసారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలవి. ఈ రోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రామతీర్థంలో జరిగిన ఘటన. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకున్న విజయసాయిరెడ్డి గారు, భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు, చరిత్రను మర్చిపోవద్దు. భగవంతుడితోటి పెట్టుకున్న వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనమయ్యాయి అన్న విషయాన్ని చరిత్ర మనకి చెప్తుంది. ఆ చరిత్రలో మీరు ఉండాలని మాత్రం ప్రయత్నించమాకండి, అది మీకే మంచిది కాదు. ఈరోజు రామతీర్థంలో జరిగిన ఘటనని మీరేమన్నారు? ముందు రోజు రాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొండ మీదకి వెళ్లారు, విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని మాట్లాడుతున్న మీరేదో కళ్ళతో చూసినట్లు చెప్పారు. నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొండ మీదకి వెళ్లి విగ్రహం ధ్వంసం చేస్తుంటే మీరేం పొడుస్తున్నారు ఆపకుండా? ఎక్కడ నిద్రపోతున్నారు ఆపకుండా? మీకు తెలుసు కదా, ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్ చేయించారు. వీళ్ళే సూత్రధారులు. దానికి వాళ్ళ కార్యకర్తలు పంపించారు, వాళ్ళ మనుషుల్ని పంపించారు. కొండపైకి వెళ్ళటం నాకు తెలుసు, విగ్రహాన్ని ధ్వంసం చేయటం నాకు తెలుసు, విచారణ జరిపిస్తారు. అన్నీ తెలిసిన తర్వాత ఇంకా విచారణ ఎందుకు? నీకన్నీ తెలుసు, నువ్వే దగ్గర నుండి చూసావు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడో, నారా లోకేష్ ఫోన్ చేశాడో, మరి అక్కడున్న వ్యక్తులు వెళ్ళారన్నావు. మరి ఆ వ్యక్తులు ఎందుకు ఆపలేకపోయావు? అన్నీ తెలిసిన నువ్వు ఎందుకు ఆపలేకపోయావు? ఎందుకు ఆ విగ్రహ ధ్వంసాన్ని ఆపలేకపోయావు? తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలు. నీ జీవితమే ఒక అబద్ధపు పుట్టల మీద నడుస్తుంది, అబద్ధపు పునాదుల మీద నడుస్తుంది. ఎప్పుడు నిజాలు మాట్లాడతారు సార్? నాడంటే అధికారం రావటం కోసం గొడ్డలితోటి చంపబడిన వివేకానంద రెడ్డి గారికి గుండెపోటు వచ్చిందని మాట్లాడారు. ఆ గొడ్డల పోటీకి కారణం ఎవరో మీ మనస్సాక్షికి, మీ అంతరాత్మకి బాగా తెలుసు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్యకి కారణం ఎవరో మీ అంతరాత్మకి బాగా తెలుసు. ఈ రోజు మీరు అధికారం రావడానికి ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్యని ఏ విధంగా వాడుకున్నారో కూడా మీకు బాగా తెలుసు. ఆ రోజు లేని పింక్ డైమండ్ ఉందని, గుప్త నిధులు పోయాయని ఆ రోజు రమణ దీక్షితులను అడ్డం పెట్టుకొని రాజకీయ డ్రామాలు ఆడారు. ప్రజల్లో ఒక సెంటిమెంట్ని రేకొట్టించారు. ఆ రోజు హిందూ దేవాలయాలకు రక్షణ లేదన్నారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 120 గుళ్ళ మీద, 120 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. అంతర్వేది రథం దగ్ధం అయిపోయింది. అమ్మవారి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో 3 వెండి సింహాలు మాయమైపోయినాయి. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మూలన, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక మూలన హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, విగ్రహాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి. ఈ 19 నెలల్లో అధికారంలో ఉంది ఎవరు? మీ నాయకుడు కాదా? ఎందుకు మాట్లాడడు? ఎందుకు మౌనంగా ఉంటాడు? హిందువులంటే అంత చులకన భావన మీకందరికీ? ఏం కాపాడారు? ఈరోజు దేనికి ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దేనికి ఉన్నారు? ఆయన ఈరోజు ఆయన తీసుకున్న ప్రతి ఒక్క జీతం కూడా ఈరోజు హిందూ దేవాలయాలకి కానుకలుగా ఇస్తున్న ప్రతి ఒక్క భక్తులు ఇస్తున్న కానుకలతోటి ఈరోజు మీ ప్రభుత్వం బ్రతుకుతుంది. మీరు దేవాదాయ శాఖ నడిపిస్తున్నారు, మీ మంత్రికి జీతం ఇస్తున్నారు. మరి మీరు ఏది సాధించారు? ఎక్కడన్నా దాడిని ఆపగలిగారా? నాకు తెలిసినంత వరకు విజయసాయిరెడ్డి గారు ఆ రోజు మీరేవైతే ఆరోపణలు చేశారో అవన్నీ అవాస్తవాలు. ఈరోజు గుప్త నిధులన్నీ మీ దగ్గర ఉన్నాయి. అమ్మవారి గుడిలో మిస్ అయిన విగ్రహాలు మీ దగ్గర ఉన్నాయి. ఈరోజు ధ్వంసాలకి కారణం మీరు. ఎందుకంటే ఈరోజు రామతీర్థంలో సంఘటన ఎందుకు జరిగింది అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏదైతే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారో, మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో మీరు ఇచ్చే ఇళ్ల పట్టాలు అవకతవకలు జరుగుతున్నాయి. ప్రజలందరూ దాన్ని ఎండగడుతున్నారు. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి అక్కడున్న నాయకులు కాలర్లు పట్టుకొని మాట్లాడుతున్నారు, తరిమి కొడుతున్నారు. కాబట్టి ఈ విషయం అంతా ప్రజల్లో స్ప్రెడ్ అయిపోతే మీ పార్టీ ఎక్కడ కూలిపోతుందని ఒక భయంతో ఈరోజు రామతీర్థంలో ఆ సంఘటన నాకు తెలిసినంత వరకు మీరే దగ్గరుండి చేయించారు. ఈరోజు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలు, తప్పుడు దారులు నడవటం కాదు విజయసాయిరెడ్డి గారు. నిజాయితీగా మాట్లాడటం నేర్చుకోండి. మనిషి అయి పుట్టిన తర్వాత ఒక్కసారైనా సరే చచ్చే లోపల నిజం మాట్లాడేదానికి ట్రై చేయండి. అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.
అబద్ధాల పునాదుల మీద ఎక్కువ రోజులు జీవితాలు కొనసాగో, పార్టీలు కొనసాగో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. మీరు మాట్లాడిన తప్పుడు మాటలు ఆ రోజు ఏ విధంగా మాట్లాడారు, ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్ని కూడా గమనిస్తున్నారు. ఈరోజు మీరు ప్రమాణాలు చేస్తారా? దేని మీద ప్రమాణాలు చేస్తారు? దేవాలయాలలో విగ్రహాలను మీరే దొంగలిస్తున్నారు, మీరే ధ్వంసాలు చేస్తున్నారు. ఈ రోజు భగవంతుడు నోరు తెరవడు కదా, భగవంతుడు మోగవాడు కదా అని చెప్పేసి వెళ్ళి ప్రమాణాలు చేస్తావా? నువ్వు వెళ్ళి ప్రమాణాలు చేస్తావా? ఒక్కటే విషయం గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి గారు, చరిత్రను మరవద్దు. భగవంతుడితోటి పెట్టుకున్నవాడు ఎవ్వడు కూడా మిగల్లేదు. చరిత్రని మర్చిపోవద్దు. అది మనసులో పెట్టుకొని ఒక్కసారైనా సరే నిజం మాట్లాడడానికి ప్రయత్నించండి. ఒక్కసారైనా సరే నిజాయితీగా బ్రతికేదానికి ప్రయత్నించండి. ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది.